అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. అందం, ఆరోగ్యం, ఆనందం ఈ మూడు కావాలని ఎవరనుకోరు కదా. మరి ఈ మూడిటికి ఏకైక సమాధానం మన ఆయుర్వేద ఆహారం. మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మీ అందరూ అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండడానికి కోసం బోల్డని ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్ని అందిస్తున్నారు మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు. సో మరి ఈరోజు కూడా ఎవరి కోసం ఎలాంటి ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన రెసిపీని అందించబోతున్నారో మేడం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, ఎలా ఉన్నావు? నేను కూడా సూపర్ డూపర్గా ఉన్నాను అండ్ వెయిటింగ్ ఫర్ యువర్ న్యూ రెసిపీ అనమాట. కొత్తగా ఏం తయారు చేస్తున్నారు, నేను దాన్ని ఎప్పుడు తయారు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాను అనమాట. సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మరి ఇంతకీ మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందించబోతున్నారు? సో ఈరోజు మనం సమ్మర్ సీజన్ స్పెషల్గా ఒక మంచి స్వీట్ని తయారు చేసుకోబోతున్నాం అనమాట. అది కూడా ఎవరి కోసమో అంటే మనకి షుగర్, డయాబెటీస్తో బాధపడుతుంటారు కదా, వాళ్ళు స్వీట్ తినాలన్నా తినలేని పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళు ఎలాంటి స్వీట్ తినాలి? ఆరోగ్యకరమైనటువంటి స్వీట్. సో వాళ్ళకి టేస్ట్గా ఉండాలి, అలానే బలాన్ని కలిగించేటువంటిది, మనకి షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచేటువంటిది, అలానే చిన్నపిల్లలకు కూడా బలాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి స్వీట్ అనమాట. సో మరి ఇంతకీ ఏంటది? అదే కొబ్బరి పనస గింజల స్వీట్. దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. కొబ్బరి పనస గింజల స్వీట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పనస గింజల పేస్ట్, రాగి అటుకులు, బియ్యపిండి, బెల్లం, యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలి, వాటిలో ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. సో ముందుగా ఏం చేద్దామంటే మనం పనస గింజలని చక్కగా ఉడకపెట్టేసుకొని దాని మీద ఉన్నటువంటి చిన్న పొట్టును కూడా తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా తయారు చేసేసుకున్నాం అనమాట. సో అలా ఉందన్నమాట. సో ఆ పేస్ట్ని మనం ఫస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి పేస్ట్ని ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాము. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే రాగి అటుకులు ఉన్నాయి కదా, మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేసేసుకోవాలన్నమాట. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అసలు. అంటే ఈ ప్రాసెస్ చాలా డిఫరెంట్ అనమాట. ఎందుకు ఇలా ప్రాసెస్ డిఫరెంట్గా ఉందంటే మనకి ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా రావడానికి అండ్ మనం తీసుకున్న ఈ స్వీట్ కూడా మనకి బలాన్ని ఇవ్వడానికని పెట్టాము. సో మేడం చెప్పినట్టుగా ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకున్నాం కాబట్టి ఈ రాగి అటుకుల్ని కూడా మనము ఆ ఒక ఫుల్ కప్ అనమాట ప్యాన్లో వేసేసుకుందాము. మొత్తం వేసి అటుకుల్ని ప్యాన్లో వేసేసుకొని చక్కగా వేగించుకుందాం. అంటే కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అనమాట. మామూలు అటుకులు కాకుండా ఇక్కడ మీరు స్పెషల్గా రాగి అటుకున్నారా? ఓకే, అంటే ఈ విలువలు కూడా వస్తాయి అన్నట్టు. అవును. ఓకే, సో బలం అంటే దీంట్లో మనకి నార్మల్గానే అటుకులు మనకి ఎన్నో పోషక విలువలు ఉంటాయి అనమాట. అంటే హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది అండ్ తీసుకోగానే మనకి కడుపులో నిండినట్టుగా ఉంటుంది, ఒబెసిటీని కూడా తగ్గిస్తుంది. అండ్ ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే అది కూడా చల్లదనాన్ని ఇస్తుంది అనమాట, అంటే చలవ చేస్తుంది. అండ్ ఈ రాగి అటుకుల వల్ల ఏమవుతుందంటే మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేటువంటివి అధికంగా ఉంటాయి. అంటే అన్పాలిష్డ్ రైస్ ఉంటుంది చూసారా, ఆ అన్పాలిష్డ్ రైస్ నుంచి మనం తయారు చేసుకున్నటువంటి అటుకులు అనమాట. ఓకే, అవే రాగి అటుకులు. చక్కగా వేగిపోయింది కదా మ్యామ్. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసేసుకుందాం. ఇవి కొద్దిగా ఎక్కువగా వేగించుకోవాల్సిన అవసరం లేదు, మంచిగా మనకి వేగిపోయింది పర్ఫెక్ట్గా. అలా వేగించేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా పౌడర్ లాగా చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఇలా ఉంది చక్కగా. ఓకే, సో ఈ మిశ్రమాన్ని మనం ఇలా పక్కకు పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు మనం వీటిని ఆవిరిపైన ఉడికించుకోవాలనుకుంటున్నాం కదా, సో అందుకని ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకొని వాటర్ని పెట్టేసుకుందాం. ఓకే, సో ఆవిరిపైన ఉడికించుకోవాలా? సో పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేద్దాం? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి పౌడర్ తయారైపోయింది కదా, సో ఇది పనస గింజల పేస్ట్, అలానే బెల్లము, ఇంకా కొబ్బరి తురుము ఉంది కదా, వీటన్నింటిని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక చిన్న అంటే మనకి ఒక బౌల్లో మిక్స్ చేసేసుకున్నాం. ఓకే, సో ముందుగా మనం ఏమి యాడ్ చేద్దాము అంటే ఇది వేద్దాం, పనస గింజల పేస్ట్.
సో పనస గింజలు ఉంటాయి కదా, పనస గింజలు పారేయకుండా ఇలా గనక మీరు తీసుకొని పెట్టుకుంటే మనందరికీ కూడా చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. పనస గింజల్ని మేము ఆల్రెడీ బాయిల్ చేసి పేస్ట్ చేసేస్తాం కదా, సో మనం ఆల్రెడీ ఉడకపెట్టి పేస్ట్ చేసేసుకున్నాం అనమాట. 1 కప్ అది తీసుకుంటున్నాం. సో 1 కప్పు పనస గింజల పేస్ట్, 1 కప్పు మొత్తం వేసిన బెల్లము, 1 కప్పు బెల్లము, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, అలాగే మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడి, అటుకులు, రాగి అటుకులని చక్కగా డ్రై రోస్ట్ చేసి అంటే నూనె లేకుండా వేగించి పొడి తయారు చేసుకొని పెట్టుకున్నాం అనమాట పొడి రూపంలో. అది అలాగే యాలకుల పొడి, ఇవన్నీ కూడా వేసి మంచిగా అంటే మనకి స్టఫింగ్కి పనికొచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. నేను కలుపుతూ ఉంటాను. అండ్ మ్యామ్ మీరు అంటే ఇప్పుడు మనము ఇది షుగర్ పేషెంట్స్ కోసం చేస్తామని చెప్పారు, ఇంకా వీటిలో అంటే ఎలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి? సో ఇప్పుడు మనం ముఖ్యంగా ఇక్కడ ముఖ్య పదార్థంగా వాడుకునేది పనస గింజలు కదా. సో ఈ పనస గింజలు మనకు చాలా బలాన్ని ఇస్తుందని చెప్పాం కదా, అలానే దీనిలో వృష్యంగా పనిచేస్తుంది అనమాట. అంటే పురుషులలో ఉన్నటువంటి స్పర్మ్ కౌంట్ని కూడా పెంచుతుంది, అలానే సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అండ్ ముఖ్యంగా ఎవరైతే సంతానానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా ఏదైనా మేల్ ఇన్ఫర్టిలిటీకి ఏమైనా రీజన్స్ ఉంటే మాత్రం ఇలా తిన్నట్లయితే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో కూడా సాల్వ్ అయిపోతాయి అనమాట. అలానే ఇంకా ఇది మనకి ఉమెన్లో కూడా అంటే మహిళలలో కూడా ఎలాంటి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా కూడా మనకి పిత్తదోషాన్ని కరెక్ట్ చేస్తుంది కాబట్టి సో ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీకి ఇది ఒక బెస్ట్ మెడిసిన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో మ్యామ్ మీరు అక్కడ చెప్పేశారు, నేను ఇక్కడ మంచిగా కలపడం కూడా అయిపోయింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. యా, చూడడానికి అయితే చక్కగా చాలా బాగుంది. ఇలా తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం బియ్యం పిండిని వేడి నీళ్ళలో కలిపి చక్కగా పేస్ట్ లాగా కూడా తయారు చేసేసుకొని పెట్టుకున్నాం అనమాట. 1 కప్పు బియ్యం పిండికి 1/2 గ్లాస్ వాటర్ కలిపేసేసి మనం చక్కగా ఉడికించేసుకున్నాం అనమాట. ఓకే, బియ్య పిండి నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్య పిండిని కొద్దిగా వేసేసి మంచిగా మనం ఒక ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి. అలా వచ్చిన మిశ్రమమే ఇది రెడీగా ఉంది. మనకి ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో అంటే బియ్య పిండి ముద్దలో ఇప్పుడు మనం తయారు చేసుకునేది కొద్దిగా స్టఫ్ చేసుకోవాలి, అంతే కదా? అంతే. ఓకే, దాన్ని ఏం చేద్దామంటే అరిటాకులో పెట్టేసుకుందాం అనమాట. ఫస్ట్ ఏం చేద్దాం? అరిటాకుని తీసేసుకుందాం ఫస్ట్. ఓకే, సో ఇది కూడా ఆల్రెడీ మసలడం స్టార్ట్ అయిపోయింది. యా, సో అరిటాకు తీసేసుకొని ఫస్ట్ మనం బియ్య పిండిని ఒక చిన్న ముద్ద తీసేసుకుందాం. ఓకే, ఇది దీనిపైన ఇలాగా కొద్దిగా వాటర్ని కూడా స్ప్రెడ్ చేసుకొని బియ్య పిండిని కొంచెం సరిపోతుంది కదా. ఓకే, తీసుకొని ఓకే ఇలా ఇంకా కొంచెం స్ప్రెడ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎంత థిక్నెస్ కావాలంటే అంత పల్చగా కూడా పెట్టుకోవచ్చు మనం, ఎందుకంటే ఆవిరి మీద ఉడికిస్తున్నాం కాబట్టి అది మంచిగా ఉడికిపోతుంది కూడా. సో దానిలో ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని దానిలో చిన్న సైజ్ బాల్ లాగా చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఓకే, చిన్న సైజ్ ఇలా పెట్టేసుకుందాం సో దట్ ఈజీగా అయిపోతుంది కదా. ఇలా పెట్టేసి ఫోల్డ్ చేసేసేయచ్చు. సో ఇలా ఫోల్డ్ చేసేసి మనం పెట్టుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ అయితే కనుక నేను ఒక తయారు చేసి ప్లేట్లో పెట్టేస్తాను, అప్పుడు అన్నీ కలిపి పెట్టు కదా, మీకు పట్టుకొని ప్లేట్ తీసుకొస్తా. సో ఇలా మనం అన్నీ తయారు చేసుకొని పెట్టుకున్నాము. కనీసం అంటే ఒక 3 నుంచి 4 వరకు తయారు చేసుకొని పెట్టుకున్నాం ప్రస్తుతానికి. ఓకే, సో ఇది అందరూ కూడా తినొచ్చా? ఇప్పుడు పనస గింజలు అందరూ తీసుకోవచ్చు? అందరూ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో చిన్నపిల్లలు కూడా బాగా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి మనకి ఎండాకాలం వచ్చే సమయంలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఏవైతే మన సమయానికి వచ్చేటువంటి ఫ్రూట్స్ కానివ్వండి, పండ్లు, ఆకుకూరలు, తర్వాత కూరగాయలు ఇవన్నీ కూడా ఆ సమయానుసారం తీసుకున్నట్లయితే దాని యొక్క ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలాగా ఎవరైనా కూడా తీసేసుకోవచ్చు. అందుకనే మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా చెప్పారనమాట దినచర్య, ఋతుచర్య అని. సో ఋతుచర్య అంటే మనకి ఏ సీజన్లో వచ్చేటువంటి గుణాలు ఉంటాయి అంటే ప్రతి ఒక్క ఋతువుకి సంబంధించినటువంటి వ్యాధులు ఉంటాయి, దానికి తగ్గట్టుగానే విరుగుడుగా మనకి మన నేచర్ ఎంతో ఔషధాలను కూడా ప్రసాదించిందనమాట. సో అవి మనం కనెక్ట్ చేసుకొని ఏ సమయానికి ఏ వ్యాధికి ఏది ఉపయోగపడుతుందో ఎంచుకొని తిన్నట్లయితే మనం వ్యాధులు రాకుండానే ఉండొచ్చు. దాన్ని తయారు చేసేసి చక్కగా అరిటాకుల్లో పెట్టేసి ప్లేట్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మన దగ్గర ఇడ్లీ పాత్రలు ఉన్నాయి కదా, ఇవి పెట్టేసుకుందాము. నీళ్ళు ఆల్రెడీ మంచిగా మసులుతున్నాయి. సో దీనిలో ఒక్కొక్కటి మనం పెట్టేసుకుందాం. ఓకే,
మూత పెట్టుకుందాం. పెట్టుకొని సో ఇప్పుడు మంచిగా అది ఆవిరి మీద ఉడుకుతుంది అనమాట. సో ఇది కేరళ స్పెషల్ డిష్ అని కూడా చెప్పచ్చు. ముఖ్యంగా కేరళ వాళ్ళు ఎక్కువగా మనకి కొబ్బరితో యూజ్ చేసిన పదార్థాలను స్వీట్గా వాడుతూ ఉంటారు అనమాట. సో ఇది మనకి ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇది మనకి వెయిట్ లాస్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. అంటే అధికంగా బరువు పెరగకుండా మన బరువుని కూడా నియంత్రిస్తుంది అనమాట. సో స్వీట్ కదా ఎక్కువ తినేసామని కూడా అనడానికి లేదు. అండ్ బెల్లం ఉంది కాబట్టి మన హిమోగ్లోబిన్ లెవెల్స్ అన్నీ కూడా మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఎలా అయినా ఇప్పుడు ఇది ఉడకడానికి కూడా ఒక 10 నిమిషాలు పడుతుంది కదా, 10-15 నిమిషాలు. మరి అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో ఉడికేంత వరకు వెయిట్ చేయాలి అని అన్నాం కదా, చక్కగా ఉడికాయో లేదో చూద్దామా. ఐ గెస్ ఉడికిపోయి ఉంటాయి, చూద్దాం. యా, వావ్, చూసారా ఎలా వచ్చేసిందో. యా, అంటే నేను ఎక్కువ గుచ్చదలుచుకోవట్లేదు, చూడడానికి చాలా బాగుంది కాబట్టి నా మనసు రావట్లేదు. బట్ అయితే ఇట్లా గుచ్చినా మనకి ఏం అంటుకోవట్లేదు కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అయినాయి. కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేద్దాం, ఒక్కొక్కటి ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంత బాగున్నాయి చూడడానికి, చక్కగా అరిటాకులు ఉడికి భలేగా ఉన్నాయి. సో చూసారు కదా ఎంత బాగున్నాయో. సో ఒక అరిటాకుతో మనం ఇలా మధ్యలో పెట్టేసి అన్నీ కూడా మిగతావన్నీ కూడా అలా పెట్టేసేద్దాం. సో ఎంతో రుచికరంగా టేస్టీగా మనకి కొబ్బరి పనసగింజల స్వీట్ రెడీగా ఉంది. సో మనం చెప్పుకున్నాం కదా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. చూసారు కదా కొబ్బరి పనసగింజల స్వీట్ అయితే మనం తయారు చేసేసుకున్నాం. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్గా మనకి పనసగింజల్లో ఉన్న ఏమంటారు ఔషధ గుణాలే కాకుండా అరిటాకులో ఉన్న ఔషధ గుణాలు అన్నీ కూడా కలగలిపి హ్యాపీగా షుగర్ పేషెంట్స్కి స్వీట్ తినాలి అనుకునేటప్పుడు ఎంచక్కగా తినేసేయచ్చు. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళు అందరూ కూడా ఎన్నైనా తినచ్చు. ఫస్ట్ అయితే ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. చాలా బాగుంది. యాక్చువల్గా మనకి ఆ మోదకాలలో స్టఫ్ చేసి కొంచెం అట్లా చేస్తాం కదా, ఆ స్టైల్లోనే మరింత టేస్టీగా డిఫరెంట్ టేస్ట్తో అండ్ ఆ కొబ్బరి తురుము అవన్నీ మంచిగా తగులుతూ పైన బియ్యపిండి కూడా మంచిగా కుక్ అయిందబ్బా. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఐ గెస్ మీరు ఇలాంటి స్వీట్ అయితే తినుండరు, తింటే మాత్రం వదిలిపెట్టరు. ఈసారి ఇలా ట్రై చేసేసేయండి. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కొబ్బరి పనసగింజల స్వీట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పనసగింజల పేస్ట్, రాగి అటుకులు, బియ్యపిండి, బెల్లం, యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము. కొబ్బరి పనసగింజల స్వీట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు రాగి అటుకులు వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత బౌల్ తీసుకొని అందులో నీళ్లు పోసి ఆవిరి పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు పనసగింజల పేస్ట్, 1 కప్పు బెల్లం, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 1 కప్పు రాగి అటుకుల పొడి, 1 చెంచా యాలక్కుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఒక అరిటాకు తీసుకొని దాని మీద ముందుగా ఉడికించిన బియ్యపిండి మిశ్రమము ఒక లేయర్లా ఒత్తుకొని దాని మీద కలుపుకున్న అటుకుల మిశ్రమాన్ని పెట్టుకొని అరిటాకు మడత పెట్టుకోవాలి. ఇలా కావలసినన్ని చేసుకొని ఆవిరి మీద ఉడికించి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే షుగర్ పేషెంట్స్ సింపుల్గా తినగలిగి బలాన్ని అందించే కొబ్బరి పనసగింజల స్వీట్ రెడీ. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా.
అధికమైనటువంటి రక్తపోటుని నియంత్రించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే ఒక గ్లాస్ నీళ్ళల్లో అంటే ఒక 50 ml వరకు నీరు తీసుకొని దాంట్లో ఒక మందార పువ్వుని తీసుకొని ఆ రెక్కలన్నింటినీ కూడా దానిలో వేసేసి రాత్రంతా అలానే ఉంచి ఉదయం లేవగానే పరగడుపున ఆ నీళ్ళను తాగినట్లయితే మనకి రక్తపోటు నియంత్రణలో ఉంటుందన్నమాట. హెచ్చు తగ్గులు కాకుండా ఉంటుంది, అలానే అసిడిటీ కూడా రాకుండా ఉంటుంది. సో అధిక రక్తపోటుతో బాధపడే వారందరూ కూడా ఈ చిట్కాను పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందిస్తున్నారు? సో ఎవరికైతే జలుబు దగ్గుతోటి క్రానిక్ కాఫ్ అంటారు చూసారా, అంటే 2 వారాల పైన ఎక్కువగా ఉండే, అంటే క్షయవ్యాధితో బాధపడుతున్న వారు కాదు, మిగతా వాళ్ళకి సీజనల్ అలర్జిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చి బాగా దగ్గు ఉండి ఎప్పుడెప్పుడు కూడా ఇంకా కొంచెం గొంతులో ఏదో డిస్టర్బెన్స్గా ఉన్నట్టు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఒక మంచి ఔషధం తయారు చేసుకోబోతున్నాం. ఓహో, ఏంటది? అదే పిప్పలి వంశలోచనాది కషాయం. పిప్పలి వంశలోచనాది కషాయం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పిప్పళ్ళు, వంశలోచనాది ఆకులు, దాల్చిన చెక్క, యాలకులు, తేనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, అది ఎలా తయారు చేయాలి, వాటిలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కూడా చూద్దాం. సో మ్యామ్, ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా ఏం చేద్దామంటే మనం కషాయం అనుకున్నాం కాబట్టి స్టవ్ వెలిగించేసుకుని 2 గ్లాసుల నీళ్ళు మంచిగా మరిగించేసుకుందాం. ఓకే. గ్లాసెస్ సో ఇప్పుడు మనం నీళ్లు పోసుకున్నాం. మనకి వంశలోచన అంటే ఏంటో తెలుసా అండి? సో వంశలోచన అంటే ఏదో కాదండి, మనకి బ్యాంబూస్ అంటారు చూసారా, బ్యాంబూ స్టిక్స్ అంటారు చూసారా, బొంగు అని కూడా అంటారు. సో ఆ చెట్టు యొక్క ఆకులు అనమాట ఇవి. సో మనం ఈ ఆకులు కూడా మనకి ఇక్కడ ఇలా సంజీవని లాగా తయారు చేసుకోవచ్చు. చాలా క్రానిక్ కాఫ్కి చాలా ఉపయోగపడతాయి అనమాట. దగ్గు అంటే ఊపిరితిత్తులకు సమస్యలు ఉన్నాయి చూసారా, అంటే శ్వాసకోశానికి సంబంధించిన అన్ని సమస్యలకు కూడా చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ఇవి కూడా చాలా రఫ్ అండ్గా ఉంటాయి అనమాట, చాలా సిల్కీ సాఫ్ట్గా ఉంటాయి, కానీ మాత్రం చాలా కోసుకున్నట్టుగా షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి అనమాట ఇవి. సో దీని సీడ్స్ అలానే దీని స్టెమ్ అంటే దాని యొక్క కాండం అనేటువంటి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మనకు అన్ని రోగాలకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులో వచ్చేటువంటి సమస్యలకి చాలా చెక్ పెడుతుంది అనమాట. సో ఇప్పుడు ఆకులు ఇందులో వేసుకుందామా? ఎన్ని ఆకులు వేసుకుందాం? ఒక 3 నుంచి 4 ఆకుల వరకు వేసేసుకుందాం. ఊపిరితిత్తులలో సమస్యలను అరికట్టడానికి మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం ఈ కషాయం. అంటే మనకి జనరల్గా ఊపిరితిత్తులలో వచ్చేటువంటి కామన్ సమస్యలు ఏంటంటే ఫస్ట్ మనకి జలుబు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకి అలర్జీ కానివ్వండి, బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల అంటే తీసుకున్న ఆహారం వల్ల కూడా అప్పుడప్పుడు అలర్జీ వస్తుంది. అప్పుడు అలర్జీ వచ్చినప్పుడు కూడా మనకి ముక్కుల నుంచి నీరు కారడం కానివ్వండి, బాగా ఇరిటేషన్ కావడము, కళ్ళని రెడ్గా అయిపోవడము అండ్ నాసల్ డిశ్చార్జ్ అంటారు కదా, ఇలా జరగచ్చు. సో అది డిశ్చార్జ్ అనేటువంటిది చాలా ఇన్ఫెక్షన్తో కూడుకున్నప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు చీమతో కూడా వస్తుందన్నమాట. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి గొంతులో మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఆ మ్యూకోజా మొత్తం ఇరిటెంట్గా అయిపోతుంది, అంటే రెడ్ కలర్ అయిపోతుంది, టాన్సిల్స్ ఇన్ఫ్లేమ్ అయిపోతాయి. అది ఇంకా మెల్లమెల్లగా వెళ్ళి మనకి మెయిన్గా ఊపిరితిత్తులు అంటే లంగ్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇన్ఫెక్షన్ అంతా. సో ఇవన్నీ తగ్గిస్తుంది అనమాట. అయితే దీంట్లో వీటితో పాటు ఏమైనా వేద్దామా, లేకపోతే ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిలో మనం పిప్పలు తీసుకున్నాం కదా, సో పిప్పలను మనం కొంచెం డ్రై రోస్ట్ చేయాలన్నమాట. పిప్పలు, దాల్చిన చెక్క, ఇలాచి అని. సో అవి మనకి డ్రై రోస్ట్ చేయడం వల్ల దాని యొక్క బెనిఫిట్స్ అధికంగా ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ చేసేద్దామా? సో మనం తీసుకున్నటువంటి పిప్పలు ఉన్నాయి చూసారా, ఇన్ని పిప్పలు సరిపోతాయి. మొత్తం వేసేయండి. ఒక 1/2 కప్పు పిప్పళ్ళు. సో అలానే దాల్చిన చెక్క మొత్తం వేసేనా? హాఫ్ వేసేయండి. హాఫ్ అంటే ఒక 1.5 చెక్క. ఓకే. సో ఇలాచి ఇన్ని పడతాయి. ఇలాచి ఒక 6. సో మనం ఎప్పుడైనా కానీ ఈ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ కూడా మనం ఎప్పుడు హ్యాండీగా ఉంచుకోవచ్చు అనమాట ఇంట్లో. సో బాగా జలుబుగా ఉన్నప్పుడు మనకి ఈ ఆకులు దొరికితేనేమో చక్కగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆకులు లేవు అన్నప్పుడు ఈ పౌడర్ని మనం కషాయం లాగా చేసుకొని తాగొచ్చు, లేదంటే తేనెతో కలుపునైనా తీసేసుకోవచ్చు. ఓకే. సో ఇలాగే ఇవి మరిగే లోపు ఇప్పుడు ఎలాగో మరగడానికి టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో మనము ఇవి వేయించుకుంటాం. ఓకే. డ్రై రోస్ట్ చేసుకుంటే ఇంకా వాటిలో ఉన్న ఔషధ గుణాలు వస్తాయి, అధికంగా ఉంటాయి అనమాట. అంటే అది ప్రాపర్ వే ఆఫ్ మెడిసిన్ ప్రిపరేషన్ అనమాట. మంచి సువాసన వస్తుంది. సో అలర్జీ కూడా మనకు చెక్ పెడుతుంది అనమాట, అండ్ రసాయనంగా కూడా పనిచేస్తుంది అనమాట. అంటే ఎక్కువ కాలంగా చాలా మందికి సీజన్ మారగానే జలుబు వచ్చేస్తుంది, దగ్గు వచ్చేస్తుంది, అండ్ అది తగ్గడానికి మళ్ళీ ఇంకో సీజన్ వచ్చేస్తుంది. సో అలా రాకుండా ఉండడానికి ఈ ప్రయత్నాలు అన్నీ అనమాట. ఓకే. సో ఇప్పుడు వేగిపోయినాయి కదా, చేసేసుకుందామా? సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం దీనిలో జార్లో వేసేసుకుందాం.
సో ఈ మిశ్రమాన్ని మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా ఘాటుగా కూడా వాసన వస్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే దీనిలో నుంచి ఒక 1/2 స్పూన్ మాత్రం వేసేసుకున్నాం. 1/2 స్పూనేనా? చాలా ఘాటుగా ఉంటుంది, ఎందుకంటే ఊపిరితిత్తులలో మనకి ఎక్కువగా కఫం ఉండడం వల్ల మనకి ఆ ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తాయి కదా, ఆ కఫాన్ని ఛేదించడంలో ఈ పిప్పల్లి కానివ్వండి దాల్చిన చెక్క చాలా మంచిగా పనిచేస్తుంది. ఓకే, ఈ 1/2 స్పూన్ వేసేస్తున్నాం. వేసేసి ఒక 1 మినిట్ మనం చక్కగా బాయిల్ చేసుకున్నా చాలన్నమాట. ఓకే, ఇదంతా మనము 1/2 స్పూన్ వేసుకొని ఒక నిమిషం బాయిల్ చేసి వడకొట్టేసుకోవాలి. సో దగ్గుకి చాలా మంచి రెమెడీ అనమాట. సో ఇప్పుడు అందరూ ఎన్ని కాఫ్ సిరప్స్ తాగినా వాళ్ళకి దగ్గు తగ్గదు, కానీ మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు దగ్గు అనేటువంటిది ఆస్తమాలో వచ్చేటువంటి దగ్గును కూడా చక్కగా నయం చేస్తుంది. ఎలా తాగాలంటే కనీసం అంటే ఎంటీ స్టమక్లో మార్నింగ్ ఒక 10 to 15 ml వరకు తీసేసుకోవచ్చు, అండ్ ఈవినింగ్ కూడా రికరెంట్ కాఫ్ ఎక్కువగా ఉంటే రోజుకి 3-4 టైమ్స్ కూడా తీసేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఎవరైనా చూస్తే మిరియాల రసం అట్లనే అనుకుంటారు, అట్లనే ఉన్నాయి. సో మనకి దగ్గుకి జలుబుకి అలానే క్రానిక్ బ్రాంకైటిస్లో వచ్చేటువంటి దగ్గును తగ్గించడానికి సంజీవని లాగా పనిచేసేటువంటి ఔషధం పిప్పలి వంశలోచనాది కషాయం రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా, పిప్పలి వంశలోచనాది కషాయం అయితే మనం తయారు చేసేసుకున్నాము. మేడం చెప్పినట్టుగా వాటన్నిటికీ కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మీకు ఒకవేళ ఇది అవసరం అనిపిస్తే తప్పకుండా, అంటే అవసరమైన వాళ్ళు మాత్రం తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పిప్పళ్ళ వంశలోచనాది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పిప్పళ్ళు, వంశలోచనాది ఆకులు, దాల్చిన చెక్క, యాలక్కులు, తేనె. పిప్పళ్ళ వంశలోచనాది కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పుల నీళ్లు, 4 వంశలోచన ఆకులు వేసి మరిగించుకోవాలి. మరోవైపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో పిప్పళ్ళు, దాల్చిన చెక్క, యాలక్కులు వేసి వేగించి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మరుగుతున్న నీళ్లలో వేసి కలిపి కాసేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకుంటే సీజనల్ అల్సర్స్ను, జలుబును, దగ్గును అలాగే ఊపిరితిత్తులలో ఉండే సమస్యలను తగ్గించే పిప్పళ్ళ వంశలోచనాది కషాయం రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఉపయుక్తకరమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.